Hey, hi friends. This is what's gonna be choosing on Edged Unboxing channel and YouTube channel. I request please subscribe our Edged Unboxing channel friends. ఇక వీడియోకి వస్తే ఈ వీడియోలో వచ్చేసి అసలుకు ఈ ఎంఐ ల్యాప్టాప్స్ కొనాలా వద్దా అనేది నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే అన్నీ క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎస్పెషల్లీ కంపేర్ టు ఏసర్ అనమాట. ఈ ఏసర్ ల్యాప్టాప్ నేను వచ్చేసి మీకు క్లియర్గా చెప్తాను దీని డీటెయిల్స్ కూడా. సో దీంట్లో ఏంటంటే దాంట్లో ఏంటి బెనిఫిట్, దీంట్లో ఏంటి బెనిఫిట్ అని చెప్తే ఒక విధంగా చెప్పాలి, ఇదే బెనిఫిట్ అని నా ఉద్దేశం. సో అది ఏంటి ఎలా అని కూడా వీడియో లాస్ట్ వచ్చి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ దీనికి ఓవరాల్ లుక్ని చూస్తే మాత్రం మీకు మనకు ఎంఐ ల్యాప్టాప్లో మొత్తం వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇస్తున్నాడు అనమాట. దాంట్లో ఒకటి వచ్చేసి i7 పైన రావడం, మిగతా వచ్చేసి i5తో రావడం అండి. 10th జనరేషన్ కామన్ అనమాట. సో 10th జనరేషన్లో వచ్చేసి i5లో వచ్చేసి 3 ల్యాప్టాప్లు వచ్చాయి కదా, అంటే మనకు హార్జన్ ఎడిషన్ అయితే 2 వచ్చాయి, నార్మల్ అయితే మనకు 3 వచ్చాయి అనమాట. మొత్తం దాంతో పోల్చుకుంటే వాటిలో వచ్చేసి 42,000తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ 42,000తో ఆ ప్రైస్ వచ్చేసి దానికి ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది తప్పితే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు అనమాట. సో ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ బెటర్, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ బెటర్ అంటే మాత్రం ఎక్స్టర్నల్ అదే కాస్ట్లో వచ్చి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనైతే మనకి ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ బెటరా, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ బెటర్ అనేది మీకే తెలియాలి. నేనైతే మాత్రం ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటాను, ఎందుకంటే అదే ప్రైస్కి ఇప్పుడు 23,000 రూపాయలకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వస్తే బెటర్ కాదా? 100% ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వస్తే చాలా బెటర్. అయితే నేను ఇక్కడ ఈ ల్యాప్టాప్ని కంపేర్ చేస్తూ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ అది ఈ ల్యాప్టాప్ ప్రైస్ ఏంటని కూడా చెప్తాను ఇప్పుడు వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓవరాల్ లుకింగ్ చూస్తే మాత్రం మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తే మనకు ఏమేమి పిన్స్ ఇచ్చారంటే మనకి ఇక్కడ యూఎస్బీ వచ్చింది, యూఎస్బీ పోర్ట్ ఒకటి ఉందండి, హెచ్డిఎంఐ పోర్ట్ ఇవ్వడం జరిగింది, లాక్ పోర్ట్ ఒకటి, ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. మనకు ఎంఐ ల్యాప్టాప్ ఏమున్నాయో సేమ్ అలానే ఉందన్నమాట. సో వెయిట్ కూడా మనకి ఇది వచ్చేసి 1.5 kgs వెయిట్. ఇది వచ్చేసి ఇది ఏసర్ షిఫ్ట్ 3 అనమాట. ఒకసారి చూడండి మీరు కూడా, మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కూడా మనకు వచ్చేసి యూఎస్బీ పోర్ట్ ఇవ్వడం అనమాట. ఇది ఎస్డి కార్డ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకు హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫైనల్గా అయితే మనకు యూఎస్బీ పోర్ట్స్ అయితే మనకు దీంట్లో 2 ప్రొవైడ్ చేయండి అనమాట. సో లుకింగ్ పరంగా చూడడానికి అయితే మీకు చూస్తే మీరు లైక్ ఒక చిన్న బుక్ లాగా కనబడుతుంది. చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. నేనైతే ఆశ్చర్యపోయా. దీని యొక్క చూస్తే మీకు ఇక్కడ షిఫ్ట్ ఉంది కదా, సో షిఫ్ట్ ఉంది కదా, ఈ షిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి ఏసర్ షిఫ్ట్ ల్యాప్టాప్. సో ఫైనల్గా అయితే దీని లుకింగ్ చూస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మనకు ఎంఐ ల్యాప్టాప్కి ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి ఇది ఎలా ఉందో అది ఎలా ఉంటుంది అనమాట అని చెప్పొచ్చు మనం అయితే. ఫస్ట్ ఇదే కదా వచ్చింది కాబట్టి. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది ఎయిర్, మనకు విండోస్ లాంటిది అనమాట. మనకు ఎయిర్ అనేది బయటకు రావడానికి అందు. సో ఇక్కడ వచ్చే స్పీకర్స్ మనకి ఎంఐలో ఎలా ఉన్నాయో అలానే స్పీకర్స్ అయితే దీంట్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక ఫిజికల్ బటన్ గురించి మాట్లాడుతుంది. బటన్స్ వచ్చేసి డిఫరెంట్ బటన్స్ మనకు చూస్తే సేమ్ ఎలానే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ మీరు చూసారంటే ఫిజికల్ బటన్స్ కూడా సేమ్ ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిస్ప్లే చూసారంటే ఈ డిస్ప్లే అయితే కంపేర్ టు ఎంఐ ల్యాప్టాప్ సంబంధించినటువంటి డిస్ప్లే అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకు మనకు ప్రొటెక్ట్ అయితే ఉండదు అనమాట. మనకు ఐ ప్రొటెక్ట్ అయితే దీంట్లో ఉండదు. ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి ఎంఐ ల్యాప్టాప్లో వచ్చేసి ప్రొటెక్ట్ ఉంటుంది. అదొక్కటే అంతే. ఇంకా నన్ను అడిగితే అంత మించి తప్పితే ఇంక ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఐ ప్రొటెక్ట్ ఉండదు, మన కళ్ళు అయితే చాలా దెబ్బతింటాయి అనమాట. మనకి ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకొని చూస్తే మాత్రం ఎక్కువ మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే దాంట్లో అయితే ఎంఐ ల్యాప్టాప్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు ఫింగర్ ప్రింట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసారంటే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు కదా, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది మనకు. మనకు టాస్క్ బార్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనకు వచ్చేసి మంచిగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది నోవిడా గ్రాఫిక్స్ కార్డ్ రావడం ఉంది, ఇంటెల్ ప్రాసెసర్ అయితే మనకు ఉంటుంది. i5 ఇది i5 8th జనరేషన్ అనమాట. సో 8th జనరేషన్ ఈ కాస్ట్లో అయితే దీన్ని చూస్తే మీకు ఓవరాల్ లుకింగ్ ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకు ఈ ల్యాప్టాప్లో వచ్చేసి నాకు నచ్చింది ఒకటి ఏంటంటే దీని డిస్ప్లే ఒక్కటే. డిస్ప్లే అంటే మనకు ప్రొటెక్ట్ ఉందన్నమాట. అంటే మనం ఎవరైనా యాంటీ గ్లాసులు వాడుకున్న వాళ్ళకైతే ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. షిఫ్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ యాంటీ గ్లాసులు అని ఎవరైనా సైడ్ గ్లాస్ ఏంటి వాడకపోతే మాత్రం మనకు ప్రాబ్లం వస్తుంది. కళ్ళలో ఏంటంటే మనకు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి. సో నేను అందుకని ఇది ఒక్కటే నేను డిసడ్వాంటేజ్ చెప్తాను. బ్యాటరీ లైఫ్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే 12 hours ఇచ్చారు. అయితే మనం 12 hours అయితే రాదు. దాదాపు మనం హెవీగా ఆన్ చేసి వాడుతూనే ఉన్నాయి కానీ మనకు ఈజీగా ఒక 7 hours పైన వస్తుంది అనమాట. సో ఈజీగా 7 hours వస్తే చాలా గ్రేట్ అని చెప్తాను మాత్రము. 7 hours అంటే చాలా గ్రేట్. 7 hours ఇంకా ఎక్కువనే వస్తుంది. అంటే మనం ఊరికే
మెయిల్ చూసుకొని ముందు ఆన్ చేసి పెట్టుకుంటే ఏం కాదు. మనం వర్క్ ఇప్పుడు నేను ఎడిటింగ్ వర్క్ చేస్తాను, 7 hours కంటిన్యూ ఎడిటింగ్ వర్క్ చేసినా నాకైతే ప్రాబ్లం రాదనమాట. అందుకని చెప్తాను నేను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ నాకు నచ్చిన ల్యాప్టాప్లో అయితే ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. డిస్ప్లే మాత్రం ఫుల్ హెచ్డి డిస్ప్లే, కాకపోతే ఏంటంటే మనకు దీంట్లో మనకు ఐ ప్రోడక్ట్ ఉన్నదనమాట. సో అది ఒకటి పెద్ద మైనస్ పాయింట్ ఈ ల్యాప్టాప్ మాత్రం. ఇంకా మిగతాదంతా ఆసమ్, అసలు సూపర్ అంటే సూపర్ లుకింగ్లో ఉంటుంది. ల్యాప్టాప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు చూస్తే మీకు ఒక చిన్న బుక్ మాదిరి ఉంటుంది అనమాట. చాలా వెయిట్లెస్ ఉంటుంది అనమాట. ఓన్లీ 1.5 kgs ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, సో 43,000 రూపాయలకి ఈ ల్యాప్టాప్ వస్తే కొనొచ్చా కొనకూడదా మీరే డిసైడ్ కండి. 100% 43,000 రూపాయలకి వచ్చింది ఇది. ఆఫర్లో వస్తాయి అనమాట. ఇది వచ్చేసి సో కంపేర్ టు ఎంఐ ల్యాప్టాప్ అయితే దాని డిస్ప్లే హైలైట్ చేశారు. అయితే డిస్ప్లే ఒక్కటే నాకు చెప్పొచ్చు, ఇంకా మిగతా దీంట్లో అనమాట ఫింగర్ ప్రింట్ ఉంది. ఎక్స్టర్నల్ మనకు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ 2GB గ్రాఫిక్ కార్డ్ ఉందన్నమాట. మనకు 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 512 దానిలో ఎంత ఇంకా 256 ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి 512 అంటే 42,000 ఉంది కదా, ఇది వచ్చేసి 512GB ఉంటుంది. మనకు SSD వచ్చి 512 SSD 512 ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసి 2GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది మనకు, నోవిడా గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో దానికైతే ఓన్లీ ఇంటర్నల్ గ్రాఫిక్ ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ మనకు 2GB అయితే గ్రాఫిక్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏది బెటర్ అని కూడా మీరు డిసైడ్ కండి. సో ఇలాంటి ల్యాప్టాప్స్ అయితే మన మార్కెట్లో బోల్డ్ అని ఉన్నాయి ఆల్రెడీ. అంటే మీరు ఓన్లీ ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ కావాలంటే దాని మించిన గ్రాఫిక్ వస్తాయి ఖచ్చితంగా. నా నమ్మకం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పే ఫైనల్గా ఏంటంటే, సో అదేంటంటే మనకు i5 10th జనరేషన్ రావడం జరుగుతుంది. మిగతాదంతా i5 8th జనరేషన్ ఉండటంటే దానికి మించిన ల్యాప్టాప్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి. అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా వస్తాయి దాని మించిన ల్యాప్టాప్స్ అని నా నమ్మకం. సో ఫైనల్గా చెప్పాలంటే మీరే డిసైడ్ కావచ్చు. ఇది వచ్చేసి 43,000 రూపాయలకు ఈ ల్యాప్టాప్ ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ 2GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, మనకి ఇంకా ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఇంకా 512GB SSD ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి. అదే మనం కంపేర్ టు 42,000 ఉంది కదా మనకు స్టార్టింగ్ వచ్చేసి, దాని కాస్ట్ ఎంత చెప్పాను, అది వచ్చేసి దాని కాస్ట్ ప్రకారం అయితే దానికి మనకు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఇంటెల్ ఉంది గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది దాంట్లో వచ్చేసి. సో అది అంటే మనకు ఫింగర్ ప్రింట్ అయితే ఏముండదు అనమాట. కాబట్టి దాంట్లో ఏంటంటే మనకు డిస్ప్లే మాత్రం ఐ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఒక అడ్వాంటేజ్, దీంట్లో మాత్రం డిసడ్వాంటేజ్. సో అది దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అయితే. సో అడ్వాంటేజ్ అంటే నా డిస్ప్లే హైలైట్ ఉంటుంది. దీంట్లో డిస్ప్లే కొంచెం అంటే మనకి మనకు ఐకి అయితే ప్రోడక్ట్ కూడా ఉందన్నమాట. సో అదొక ప్రాబ్లం. అంటే మిగతాదంతా పోల్చుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ సూపర్ అని చెప్తాను నేను. అంటే 45,000 రూపాయలు. అంటే i7లో తీసుకున్నప్పుడు ది బెస్ట్ ఫోన్ అని చెప్తా. ఇండియాలో i7లో ఆ ప్రైస్లో అయితే ఏ ల్యాప్టాప్ అయితే రాలేదు. ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తే i7లో తీసుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ల్యాప్టాప్. ఒకవేళ i5లో తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి. i5లో మీరు ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న దానికైతే 50,000 చేంజ్లో ఉందన్నమాట. అదే మీరు ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్తో ఉన్నటువంటి 50,000 కూడా చేంజ్ అవసరం లేదు. ఇక్కడ 44,000 43,000కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి. అయితే ఇది ఏంటంటే మనకు ఆఫర్లో రావడం జరుగుతుంది. సో ఇలాంటి ల్యాప్టాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి సెర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. 100% మీకు మంచి డీల్ దొరుకుతుంది నాకు తెలిసి. లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే 42,000 పెట్టి ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా కొనడం నన్ను అడిగితే అనవసరమైన నా ఉద్దేశం. సో ఇదైతే నేను కొన్నదైతే 50,000 కొన్నాను. ఇదైతే ల్యాప్టాప్ వచ్చేసి ఆఫర్లో వచ్చేసి అప్పుడు ఎంత ఉందంటే 60,000 చిల్లర ఎంత ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 42,000 ఉందన్నమాట. ఆఫర్లో అయితే ఖచ్చితంగా ఎంఐ వచ్చింది కాబట్టి తర్వాత ఆఫర్లో వస్తే మాత్రం ఇది 30,000కు 38,000 35,000 ఈ టైం ఈ ప్రైస్కి వచ్చిన కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంటే మనకు బిగ్ బిలియన్స్ డే జరుగుతుంది, ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇలా జరుగుతాయి కదా మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. ఆ టైంలో అయితే మనకు మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పాల్సింది, నేను చెప్పాలనుకునేది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే 40,000 పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఎత్తుకోవడం చాలా బెటర్, గ్రాఫిక్ కార్డ్ ఉండడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. లేదంటే మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదనుకుంటే మాత్రం నన్ను అడిగితే 40,000 ఆ ఎంఐ కొనడం అవసరం లేదు. చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి, మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి. అదే మీరు 50,000 పెట్టినా కానీ మనకు యాసర్లో కానీ ఇది యాసెస్లో కూడా ఉన్నాయన్నమాట. యాసెస్లో కూడా మంచి ల్యాప్టాప్ ఉన్నాయి. యాసెస్లో కూడా ఒకసారి చూడండి. 45,000 55,000
55,000, 54,000 ఈ మధ్యలో అయితే మంచి ప్రైస్ ఉన్నాయి. మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రిక్వెస్ట్ మీరు ఒకసారి చూడండి, చూసుకోనండి మాత్రం. నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అంటే ఏది బెటర్ కాదనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా నేను చెప్పడం జరిగింది మీకైతే. సో ఇంకా మీకు కంపారిజన్ అయితే ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఏసర్ షిఫ్ట్ 3 అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్, దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 42,000 చేంజ్ ఎంతో ఉంది. నేను ఫస్ట్ కొన్నప్పుడు 52,000 చేంజ్ ఎంతో ఉంది. సో నేను ఫస్ట్ కొన్నప్పుడు అయితే నాకు 50,000 చేంజ్కి వచ్చింది వచ్చేసి నాకు ల్యాప్టాప్ వచ్చేసి. సో మా ఫ్రెండ్ అయితే ఇదే ల్యాప్టాప్, మా ఫ్రెండ్ 43,000 కొన్నాడు అనమాట. 43,000 చేంజ్ కొన్నాడు ఇదే ల్యాప్టాప్ మా ఫ్రెండ్ వచ్చేసి. ఆఫర్లో అది మనకు బిగ్ బిలియన్ డేస్ జరుగుతుంది కదా, ఆ టైంలో కొన్నాడు అనమాట. నేను మామూలు టైంలో కొన్నాను. నేను 50,000 కొన్నాను, మా ఫ్రెండ్ 43,000 కొన్నాడు. చూస్తే మీకు డిఫరెంట్ అర్థమైంది అనుకుంటా. దాదాపుగా 7,000 చేంజ్ ఉంది, 6,000 చేంజ్ ఉంది అనుకుంటా డిఫరెంట్ వచ్చేసి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా కాంపిటీషన్ పెరిగింది ఈ అమ్మాయితో కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుంది నా ఉద్దేశం. సో అలాంటప్పుడు మంచి ల్యాప్టాప్ కొనమని నా ఉద్దేశం అనమాట. సో దీంట్లో అయితే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రొడక్ట్ అయితే లేదు, మనకు ఐ ప్రొడక్ట్ అయితే లేదనమాట. అది ఒకటే. అంటే మనకు సన్ గ్లాస్ ఎవరు యూజ్ చేసే అయితే ఇది ప్రాబ్లం ఉండదు. అంటే మనకు గ్లాస్ వాడుతాం కదా, యాంటీ గ్లాస్ కామన్గా వాడుతుంటాం ఎక్కువ ఎవరైతే ల్యాప్టాప్ ముందు కూర్చుంటారో వాళ్ళైతే. సో అలాంటి వాళ్ళకైతే ఇదైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. లేదంటే అలాంటి వాడిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఐ ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు, కొంచెం స్ట్రెయిన్ అవుతుంటారు అనమాట ఐ వచ్చేసి. నేనైతే గ్లాస్ వాడను, సో అదొక ప్రాబ్లం నాకు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను చెప్పాలనుకున్నది. సో అదే మనం 42,000 పెట్టి ఇంటర్నల్ ఉన్నటువంటి ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ కొన్న అవసరం లేదనమాట. నన్ను అడిగితే UHD గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది ఇంటర్నల్ వచ్చేసి. సో దాన్ని కొనే బదులు నేను చెప్పేది ఏంటంటే మీరు వేరే ల్యాప్టాప్ చూసుకోవడం చాలా బెటర్. ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్టు పెద్ద ఉంటాయి. అంటే స్టూడెంట్స్కి అయితే ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే సరిపోతుంది. అదే ఎడిటింగ్ ఇలాంటి ఏదైనా చేయాలంటే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అవసరం ఉంటుంది. సో నన్ను అడిగితే ది బెస్ట్ డీల్ ఏంటంటే MI ల్యాప్టాప్లో ది బెస్ట్ డీల్ అంటే మనకు i7 ప్రాసెసర్ ఒకటే బెస్ట్ డీల్ అని చెప్తాను. మిగతాటన్నీ వేస్ట్ అని నా ఉద్దేశం ఈ ల్యాప్టాప్లలో వచ్చేసి. సో అదే మనకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వచ్చింది కదా, 2GB ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ 55,000 అంత చేంజ్ ఉంది నాకు, 50,000 చేంజ్ అంత ఉంది. సో ఆ 55,000 రూపాయలు పెడితే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి అదే హార్డ్జెన్ ఎడిషన్లో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వచ్చింది కదా. సో ఆ ప్రైస్ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా మనకు మంచి ల్యాప్టాప్ అయితే ఉన్నాయి. 55,000 చాలా మంచి ల్యాప్టాప్ ఉన్నాయి. కాకపోతే 8th జనరేషన్ వస్తాయి అనమాట, 10th జనరేషన్ రావు. i5 8th జనరేషన్ వస్తాయి, 10th జనరేషన్ రావు. i5 9th జనరేషన్ ఉన్నాయి, 10th జనరేషన్ అయితే లేవు అనమాట. మనకి MI తీసుకోవడం జరిగింది వచ్చేసి. ఉన్నాయి కాబట్టి కొంచెం హై కాస్ట్ ఉంటాయి అనమాట నాకు తెలిసి. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను చెప్పాలనుకునేది. సో ఒకసారి కొనేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి. నేను ఎగ్జాంపుల్కి అయితే నా ల్యాప్టాప్ చూడడం జరిగింది. సో ఏ ల్యాప్టాప్స్ ఉన్నాయని కూడా నేను వీడియో చేస్తాను, డెడికేటెడ్ వీడియో అప్కమింగ్ డేస్లో వచ్చేసి. కొంచెం బిజీ వల్ల నేను చేయలేకపోయాను. ఖచ్చితంగా నేనైతే ఏ ల్యాప్టాప్స్ అనేది బెస్ట్ ల్యాప్టాప్ MIకి సపోర్టెడ్గా అంటే MIకి పోటీగా అనే విషయాన్ని కూడా నేను చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ ల్యాప్టాప్ కూడా చూసుకోండి. నేను ఆ ల్యాప్టాప్ చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఇస్ వాట్ అనే విషయం అయితే నాకు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఓస్కర్నా సైనింగ్ అవుట్. బాయ్ నో. థ్యాంక్ యూ. జై హింద్.